ఒకసారి ఈ వీడియో చూడండి. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. బండి భగీరథ్ కేసుపై కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పేడ్ ఆర్టిస్టులు ఒకే రకమైన స్క్రిప్ట్ తో వీడియోలు చేయడంపై సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక టాక్ నడుస్తుంది. వీళ్ళందరూ కేసు పెట్టిన అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ రావచ్చు, అమ్మాయి కూడా లవ్ చేస్తుంది కదా, తనెందుకు ఇలా చేస్తుందని చెప్పేసి. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఆ అమ్మాయి కూడా లవ్ చేసింది కదా, ఇదంతా ఎందుకు చేయాలని చెప్పేసి. నీకు డౌట్ రావచ్చు, అమ్మాయి కూడా లవ్ చేసింది కదా, తనెందుకు ఇదంతా చేస్తుందని చెప్పి బండి భగీరథను వెనుకసుకు వస్తున్నారు. వెనకాల ఉన్నది పేరెంట్సే, కానీ చేస్తుంది పేరెంట్స్ కాదు. వినగానే మీకు కూడా కోర్టు సినిమా గుర్తొచ్చింది కదా. అది పేరెంట్సే కానీ చేస్తుంది పేరెంట్స్ కాదు. కానీ మీకు కూడా కోర్టు మూవీ గుర్తుకొచ్చింది కదా. పేరెంట్సే కానీ చేస్తున్నది పేరెంట్స్ కాదు. వినగానే మీకు కూడా కోర్టు సినిమా గుర్తొచ్చింది కదా. ఇలా ఈ వీడియో కంటెంట్ అంతా దాదాపు ఒకేలా ఉండడంతో ఆ స్క్రిప్ట్ అంతా వీళ్ళకి బండి సంజయ్ టీం నుండి వాట్సాప్ ద్వారా వస్తుందని జనాలు అంటున్నారు. అంతేకాదు ఈ పేడ్ క్యాంపెయిన్ కి 5 కోట్లకు పైన ఖర్చు పెట్టారని టాక్ నడుస్తుంది. మీరేమంటారు? ఒకరి తర్వాత ఒకరు ఇలా వీడియోలు చేయడంతో అని అనిపించట్లేదా?